చూసారు కదా, మీరు వంకాయ విత్తనాలు అడిగారు కదా. నేను మా తోటలో ఉన్నాయా కూర చేద్దామని వంకాయలు కోసానండి. ఇవి లేత వంకాయలు, ఇవేమో ముదరకాయలు. ఇవ్వండి వైట్ కలరు. ఇది ముదరదండి, ఇది కోసాను. కొత్త ఇలా గింజలుగా ఉందన్నమాట. చూసారా, ఇదో రకం. ఇది కూడా అంతే, ఇదో రకం. ఇది చిన్నకాయన, ఇది కూడా గింజలు పెట్టింది. చూసారా, ఇది సార్ల వంకాయ. నేను వంకాయలు కూడా ఇలాగే ఇప్పుడు ఈ వంకాయ వచ్చిన చెట్టు కూడా నేను ఇలాగే తెచ్చుకుని సీడ్స్ ఇలా చేసుకుని వేసుకున్నాను అనమాట. అందుకే వేసుకున్న వల్ల మీకు చెప్తాను అనమాట, నువ్వు వచ్చిన వల్ల. ఇవైతే విత్తనాలను కొని తెచ్చినవి కాదండి. ఇది కూడా ఇదికొని కోసాను, గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే మనం ఇప్పుడు చూసారు కదా, ఇలా మీకు చూపించాను కదండి. ఇలా ఇంత నల్లగా ఉండి స్ట్రాంగ్ ఉండి గింజ ఇంత గట్టిగా ఉంటేనే మనకి మొక్క అన్నది వస్తుంది అన్నమాట. చూసారా, గింజ కూడా అంత గట్టిగా ఉందో. ఇప్పుడు నేను ఇదిగోండి వాటర్ పెట్టుకున్నాను. ఇవన్నీ కోసి నేను చూపిస్తానండి. కోసి ఇప్పుడైతే ఈ ముక్కలు కోసాను కదండి, మీకు ఇవి చూపిస్తాను. ఇవన్నీ ఇలా వాటర్లో వేసేసుకోవడం. చూసారా, ఇలా వాటర్లో వేసేసుకున్నాను. మొత్తం ఇలా శుభ్రంగా ఇలా స్మాష్ చేసి సరే గింజలు వచ్చేస్తాయి. ఇవ్వండి ఇలా ఖాళీ తొక్కలు. పైకి గింజ పక్కలనే అయితే పైకి తేలుతాయి మట్టండి. గింజ పట్టిని మనకి మొక్క తయారవుద్ది వస్తుంది అనిపించుకుంటే అవి మునిగిపోతాయి మట్టండి. ప్రతిదీ మొత్తం ఇలాగా ఇదేనా కాదండి, వంకాయ, దోసకాయ, టమాటా, బెండకాయ కూడా బాగా ముద్ర గింజలు ఉంటేనే ఎండబెట్టుకోవచ్చు. బీన్స్ అయితే బీన్స్ కూడా అంతే, బాగా ముద్ర గింజలు. చిక్కుడుకాయలు ఇలా మనకి ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా, ఇలాగా ఇవన్నీ తొక్కలు తీసేస్తాయి. గింజలన్నీ మూలిగిపోయినాయి. చూసారా, ఎందుకంటే మన మిద్దె తోట మీద ఉన్న వంకాయలు కాబట్టి గింజ పట్టింది. నేను లేట్గా పోసాను, చిన్న కాయలు కదని ఆయన వస్తాను. మీకు వాటర్ అంతా పారపోసి చూపిస్తానండి. చూసారా, గింజలు అడుక్కొచ్చేసినాయి. ఇప్పుడు ఇలాగా మనం చిన్న చెక్కలు అడదాయి ఇవి వడబోసాను. చూసారా, ఇవన్నీ గింజలు చూసారు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి. ఇలా వడకెట్టుకున్న తర్వాత మనం ఇదిగో ఇలా వడకెట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకుని ఇలా నేనే పేపర్ మీద అన్నా ప్లేట్లు అన్నా ఇలాగా నేను ఆరబోసుకోవడం. చూసారా, నేను 3 రకాలు కలిపేసానండి. వస్తే 3 వస్తాయి కదండి, ఇవైతే కంపల్సరీగా వస్తాయండి, రాకుండా ఉండవండి. ఇవైతే విత్తనాలు చాలా బాగా వస్తాయండి, ఎందుకంటే మిద్దె తోటలో కదండి చాలా బాగా వస్తాయి. అలాగనే నేను ఈ సార్ల వంకాయ కూడా ఇలాగే తెచ్చాను అనమాట. నాకు ఏమైనా విత్తనాలు కావాలి వస్తాయి అని నేను అనుకుంటే ఇలాగే క్యాప్సికమ్ అన్నా, చిక్కుడుకాయలన్నా, బొబ్బర్లన్నా, దోసకాయ, ఇలా టమాటా, ఇలాగ అన్ని విత్తనాలన్నీ తయారు చేసి, మిర్చి కూడా అంతేండి. మిర్చిని కూడా నేను ఇలాగే తయారు చేసుకుని అన్నీ స్టోర్ చేసి ఉంచుకొని పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నేను పెట్టినవి వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి విత్తనాలు అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను. మనం ఒక 4-5 రోజులు నీళ్ళని ఆరబెట్టుకుని మనకి ఎన్ని కావాలో అన్నీ చిన్న కంటైనర్లో మీకు చూపిస్తాను. చిన్న కంటైనర్లో వేసుకుని మొలకలు వచ్చిన తర్వాత వేరేగా సపరేట్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇంతే అండి మనం. చూసారు కదా.